ఇంకా మనము ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా చేయాలా ఏంటి అని కొంచెం కంగారు పడుతూ ఉంటాం కదా! మార్నింగ్ లేసినప్పటి నుంచి ప్రతి ఒక్క తల్లికి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది కొంచెం టార్గెట్ లాగానే ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే మనము ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే కందిపప్పు, రైస్. కందిపప్పు అనేది ఎప్పటికి మన ఇంట్లో ఉండే ఉంటుంది కదా! ఈ రెసిపీ వచ్చేసి నేను మా ఆంటీ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఆంటీ చేసేదన్నమాట పప్పన్నం, పోపన్నం లాగా అనేసి. సో, ఎలా చేస్తారంటే ఇలా చెప్పిందనమాట. నేను ఇంక అప్పటి నుంచి కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, ఇందుకోసం అయితే గన ముందుగా కందిపప్పు, బియ్యం అనేది నానబెట్టుకొని పెట్టుకోవాలా. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి గిన్నెలోకి ఇవి షాజీరా, బిర్యానీ మసాలాలుంటాయి గదా! ఏవుంటే అవి యాడ్ చేసేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెటు, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా లేదంటే గ్రీన్ వెజిటబుల్స్ అలాంటివి ఉంటే యాడ్ చేసుకోండి. ఇంక ఏమీ లేనప్పుడు ఇలా అయితే చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగే ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ ఏసిన తర్వాత ఎసురు యాడ్ చేస్తాం గదా! అంటే వాటర్ యాడ్ చేస్తాం గదా! మామూలుగా అయితే వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బియ్యం అనేది యాడ్ చేస్తాం. సో, అలా కాకుండా ఈ రైస్ చేసేటప్పుడు డిఫరెంట్‌గా వాటర్‌తో పాటే ఈ నానబెట్టుకున్న బియ్యము, కందిపప్పు అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే కందిపప్పు మనకి తొందరగా ఉడకాలి అంటే గన ఆటోమేటిక్‌గా ఇలా యాడ్ చేయాలన్నమాట. లేదు బాయిల్ అయిన తర్వాత వేసామంటే కొంచెం కందిపప్పు పలుకు పలుకుగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.